హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ధన సంపదలకు అధిపతి, యక్షులకు రాజు శ్రీ కుబేర మహారాజు అతని జన్మ కథను వివరిస్తాను. ఈ పవిత్ర కథను వింటే ధన సంపదలు, ఐశ్వర్యాలు కలుగుతాయని పురాణ యొక్క నమ్మకం. చాలా కాలం క్రితం పులస్త్య మహర్షి అనే గొప్ప తపస్వి ఉండేవారు. ఆయన సప్త మహర్షుల్లో ఒకరు. ఆయనకు విశ్రవసు అనే కుమారుడు ఉన్నాడు. విశ్రవసు మహర్షి తన తపస్సుతో ముల్లోకాల్లోనూ ఖ్యాతి పొందాడు. ఇలవేల అనే మహర్షి తన కుమార్తె ఇలవేలను ఆయనకు ఇచ్చి వివాహం చేశాడు. ఇక ఇలవేల చాలా పతివ్రత, సాత్వికురాలు. ఆమె ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తన భర్తకు సేవ చేస్తూ కాలం గడిపేది. ఒకనాడు విశ్రవసు మహర్షి తన భార్యను పిలిచి ఈ విధంగా చెప్పారు: ప్రియురాల, నేను చెప్పేది జాగ్రత్తగా విను. భగవంతుడు మనకు ఒక దివ్యమైన సంతానాన్ని ప్రసాదిస్తారు. మన కుమారుడు త్రిలోకాలలో ప్రసిద్ధి పొందుతాడు. ఇలవేల భక్తి పాదాలకు నమస్కరించి భగవంతుణ్ణి ప్రార్థించింది. కొన్ని మాసాల తర్వాత ఒక మంగళకరమైన ముహూర్తంలో పుష్య నక్షత్రంలో ఇలవేలకు ఒక అద్భుతమైనటువంటి తేజోవంతమైన శిశువు జన్మించాడు. ఆ బిడ్డ జన్మించగానే అతని ముఖం వెన్నెల వెలుగులా ప్రకాశించింది. అతని శరీరం బంగారు వర్ణాలతో మెరుస్తూ ఉంది. దేవతలు వెంటనే పుష్పవర్షాన్ని కురిపించారు. విశ్రవర్ష మహర్షి తన కుమారుణ్ణి చేతిలోకి తీసుకొని భగవంతుణ్ణి స్మరించాడు. ఆయన తన శిశువుకు కుబేరుడు అని నామకరణం చేశాడు. ఇక కుబేరుడు చిన్న వయసు నుండే విశేషమైన లక్షణాలు చూపించాడు. ఆయన ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేవారు. ఆయన కళ్ళల్లో ఒక దివ్యమైన తేజస్సు ఉండేది. కుబేరుడు పెద్దవాడైన తర్వాత తన తాత పులస్య మహర్షి దగ్గరికి వెళ్ళాడు. ఇక పులస్య మహర్షి కుబేరుడు తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. కుబేరా, నీవు సామాన్యమైన బాలుడివి కాదు. నీవు కఠినమైన ఒక గొప్ప తపస్సును చెయ్యాలి. అప్పుడు నీవు త్రిలోకాలలో గొప్ప స్థానాన్ని పొందుతావు. కానీ గుర్తించుకో, సంపద దానిని ఎల్లమేళలా మంచి కార్యానికే ఉపయోగించాలి. అహంకారాన్ని పట్టుకోకూడదు. కుబేరుడు పెరుగుతూ కొద్దీ ఆయనలో ఒక విచిత్రమైన శక్తి అభివృద్ధి చెందింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంపద పెరిగేది. కుబేరుడు యుక్త వయసులోకి అడుగుపెట్టి తన హృదయంలో ఒక గొప్ప సంకల్పాన్ని పెంచుకున్నాడు. నేను కఠినమైన తపస్సును చేస్తాను, బ్రహ్మదేవుని దర్శనం పొందుతాను అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు కుబేరుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాడు. అమ్మా నాన్న, నేను కైలాస పర్వతానికి వెళ్ళి ఒక గొప్ప తపస్సు చెయ్యాలి అని అనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి అని అంటారు. వారి కొడుకు మాటలు వినగానే వారు ఎంతగానో సంతోషించారు. విశ్రవశం మరియు ఇలవేల కుబేరుడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నీకు తప్పకుండా మంచి జరుగుతుంది, నీ సంకల్పం నెరవేరుతుంది అని ఆశీర్వదించి తనని పంపించారు. ఇక కుబేరుడు తన తపస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కుబేరుడు అనేక దినాల పాటు నడుస్తూ హిమాలయాల పర్వతాలకు చేరుకున్నాడు. అక్కడ ఎత్తైన శిఖరాల మధ్య ఒక ఏకాంత గుహను తాను కనుగొన్నాడు. ఆ గుహలో కూర్చొని అక్కడే తాను ధ్యానంని మొదలుపెట్టాడు. అలా ఓ సంవత్సరం గడిచింది. కుబేరుడు వారానికి కేవలం ఒక పండు మాత్రమే తింటున్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు తాను మాసానికి ఒక పండు మాత్రమే తింటున్నాడు. మరో సంవత్సరం అంటే మొత్తం 3 సంవత్సరాలు గడిచాయి. కుబేరుడు ఇప్పుడు పూర్తిగా ఆహారాన్ని వదిలేశాడు. 4 సంవత్సరాలు గడిచింది. ఆయన గాలిని కూడా విడిచిపెట్టాడు. 5 సంవత్సరాలు పూర్తయింది. కుబేరుడు ఒక రాతి విగ్రహంలా కనిపిస్తున్నాడు. ఇక కుబేరుని యొక్క గొప్ప తపస్సును చూసి దేవలోకమంతా కంపించిపోయింది. ఇంద్రుడు కూడా భయపడ్డాడు. ఆయన భయపడి అప్సరసలను, దేవతలను పంపి కుబేరుడి యొక్క గొప్ప తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు కుబేరుణ్ణి మాత్రం అస్సలు కదపలేరు. అదే తపస్సులో లీనమై ఉన్నాడు. అతను ఎంతో ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు సంతోషించి ఓ మంగళకరమైన రోజు బ్రహ్మదేవుడు తన హంస వాహనంపై కుబేరుడు ఉన్నటువంటి ఆ గుహ దగ్గరకు వచ్చాడు. కుబేరా, లెమ్ము అని పిలిచాడు. కుబేరుడు వెంటనే కళ్ళు తెరిచి బ్రహ్మదేవుణ్ణి చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. బ్రహ్మదేవ, నా జన్మ ధన్యమయ్యింది అని పిలిచాడు. బ్రహ్మదేవుడు వెంటనే కుబేరుణ్ణి లేపి చెప్పాడు: కుబేరా, నీ తపస్సును చూసి నేను ఎంతగానో సంతోషించాను. ఏం వరం కావాలో కోరుకో పుత్ర అని అన్నారు. కుబేరుడు వెంటనే చేతులు జోడించి అన్నాడు: బ్రహ్మదేవ, నాకు త్రిలోకాలలో ఒక గొప్ప స్థానం కావాలి. నేను ధన సంపదలకు అధిపతిని కావాలి. కానీ ఆ సంపదను దారిద్రులకు, భక్తులకు పంచాలి అనుకుంటున్నాను. నేను ధర్మ మార్గంలోనే నడవాలి అనుకుంటున్నాను అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు చాలా సంతోషించి ఆ సంతోషంతోనే వరాలు ఇచ్చాడు. కుబేరా, ఇక నుండి నీవు త్రిలోకాలలో ధన సంపదలకు అధిపతివి. నీవు యక్షులకు రాజువి. నీవు ధనాధిపతి అని పిలువబడతావు. నీ వద్ద అక్షయ నిధి ఉంటుంది. నేను నీకు పుష్పక విమానాన్ని, అలకాపురి అనే ఒక దివ్యమైన నగరాన్ని ప్రసాదిస్తున్నాను. బ్రహ్మదేవ, నాది ఇంకొక కోరిక అని అంటాడు.
ఏం కావాలో చెప్పు అని అడిగాడు బ్రహ్మదేవుడు. నేను ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పరాదు. అహంకారం నా దగ్గరికి రాకూడదు. బ్రహ్మదేవుడు సంతోషంగా ఆశీర్వదించాడు. తదాస్తు, హృదయం ఎప్పుడూ పవిత్రంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువు నిన్ను తన స్నేహితుడిగా చేసుకుంటాడు. శివుడు నిన్ను తన గణంగా అంగీకరిస్తాడు. కుబేరుడు తన పుష్పక విమానంలో అలకాపురి నగరానికి వెళ్ళాడు. ఆ నగరం రత్నాలతో అలంకరించబడి ఉంది. ఎంతో గొప్ప నగరం, దివ్య కాంతులతో వెలిగిపోతుంది. ఆ నగరం అందులోని భవనాలు అద్భుతంగా ఉన్నాయి. కుబేరుడు మొదట ఒక దివ్యమైన దేవాలయాన్ని నిర్మించి ప్రతిరోజు అక్కడ పూజలు చేయడం మొదలుపెట్టాడు. తర్వాత కుబేరుడు తన సంపదను లోక కళ్యాణానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఎవరైనా ధర్మవంతుడైనటువంటి దారిద్రుడికి కుబేరుణ్ణి ప్రార్థిస్తే వెంటనే అతనికి సంపద లభిస్తుంది. ఒకనాడు శ్రీ మహావిష్ణువు ఒక పేద బ్రాహ్మణ వేషం వేసుకుని కుబేరుణ్ణి పరీక్షించడానికి వచ్చాడు. కుబేరుడు ఆ బ్రాహ్మణుణ్ణి స్వాగతించి సహాయం చేశాడు. బ్రాహ్మణుడు అడిగాడు, నీకు అహంకారం లేదా అని. అందుకు ఆ కుబేరుడు నవ్వుతూ ఇలా చెప్పాడు, స్వామి, ఈ సంపద నాది కాదు, ఈ భగవంతుని యొక్క కృప. నేను కేవలం నిర్మాయకుడిని మాత్రమే. ఈ సంపద లోక కళ్యాణానికి ఉపయోగించడం నా కర్తవ్యం. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆయన శ్రీ మహావిష్ణువు. కుబేరుడు వెంటనే నమస్కారం చేశాడు. విష్ణువు కుబేరుణ్ణి అలిగ్నం చేసుకొని చెప్పాడు, కుబేర, నిజంగా నీ హృదయం పవిత్రమైనది. ఇక నుండి నీవు నా స్నేహితుడివి, నేను నీ స్నేహితుడినే. కుబేరుడు తన తల్లిదండ్రుల్ని కూడా అలకాపురికి తీసుకువెళ్ళి అక్కడ సుఖంగా ఉంచాడు. శివుడు కైలాస పర్వతానికి వచ్చినప్పుడు కుబేరుణ్ణి తన ఘనంగా అంగీకరించారు. ఇది కుబేరుని యొక్క కథ. ఓం కుబేరాయ నమః. సో ఫ్రెండ్స్, ఈ పవిత్ర కథ మనకు ఏం చెప్తుందో తెలుసా? కుబేరుడు గొప్ప సంపదలను కలిగి ఉన్న నాడు అహంకారాన్ని పట్టుకోలేదు. తన సంపదను భగవంతుని కృప అని గుర్తించాడు. లోక కళ్యాణానికి ఉపయోగించాడు. మనం కూడా మన జీవితంలో భగవంతుణ్ణి ఎప్పుడు స్మరించాలి. దయ, కరుణ, దానంతో జీవించాలి. దారిద్రులకు, పేదవారికి సహాయం చేయాలి. అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ప్రతిరోజు ఉదయం కుబేరుణ్ణి స్మరించండి. ఓం శ్రీ కుబేరాయ నమః, ధనాధిపతియే నమః అనే మంత్రాన్ని ప్రార్థించండి. హృదయంలో దయ మరియు కరుణ ఉంచుకోండి. అప్పుడు ఆ కుబేర మహారాజు మీకు సకల ఐశ్వర్యాలు, సుఖశాంతులు ప్రసాదిస్తాడు. ఈ కథను భక్తితో విన్న ఎవరికైనా ధన సంపదలు, ఐశ్వర్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. కానీ గుర్తించుకోండి, ధర్మబద్ధంగా ఉండాలి. సంపదను ధర్మ మార్గంలో ఉపయోగించడమే నిజమైన లక్ష్యం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను విన్న అందరికీ కూడా ఆ కుబేరుని యొక్క దివ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.